Good evening, my dear students. This is your Subbarao sir. 18 years of teaching experience in civil services and group. ఎంతో మందిని గ్రూప్ 1 అధికారులుగా ఐఏఎస్ అధికారులుగా చేసిన అనుభవంతో చెప్తున్నా. సో 2 రాష్ట్రాల్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం అటో ఇటోగా ఏపీలో అయితే రెడీగా ఉంది. ఏపీలో కన్ఫర్మ్ చేస్తున్నారు. సిలబస్ కూడా కొంచెం చేంజెస్ వచ్చాయి. ప్రిలిమ్స్లో 150 మార్క్స్కి ఒకే పేపర్ పెట్టాలని కూడా డిసైడ్ చేశారు కాబట్టి అదంతా మీకు తెలిసిన విషయమే. కానీ సిద్ధం కండి గ్రూప్ 1కి. 2 రాష్ట్రాల్లోనూ గ్రూప్ 1 నోటిఫికేషన్ పెద్ద నోటిఫికేషన్స్ ఉన్నాయి. సో గ్రూప్ 1కి ఇప్పటి నుంచే మీరు ఈ లీగల్ ఇష్యూస్ కానీ లేదా నోటిఫికేషన్ లేకపోతే జరుగుతుందా ఇవన్నీ పక్కన పెట్టేయండి. మీ లక్ష్యం గ్రూప్ 1 అయితే అది ఎంత టైం అయినా సరే మీరు గ్రూప్ 1కి ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు ఇప్పటి నుంచే సిలబస్ ఏముంది, ఏం చదవాలి, ఎలా చదవాలి, ఆ బుక్స్ ఏంటి, ప్రిలిమ్స్కి ఎట్లా, మెయిన్స్కి ఎట్లా, ఇంటర్వ్యూకి ఎట్లా, ఈ అప్రోచ్లో మీ మైండ్, మీ ఆలోచన విధానం ఈ విధంగా ఉండాలి. అప్పుడే మీరు ఈ పరీక్షలో సాధిస్తారు. అంతేగాని నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చి డేట్స్ వచ్చిన తర్వాత ఎంతోమంది వస్తుంటారు. వాళ్ళంతా కూడా అంత ప్రయాస, టైం వేస్ట్. నేను చెప్తా ఉంటాను, మీరు ఇప్పుడు వచ్చిన టైం వేస్ట్, మీరు నెక్స్ట్ నోటిఫికేషన్కి తప్ప ఇప్పుడు పనికి రావాలని చెప్తుంటాను. అదే జరిగింది. అందుకనే మీరు ఇప్పటి నుంచి సిద్ధపడితే ఖచ్చితంగా గ్రూప్ 1 రేస్లో మీరు ఉంటారు. మీకు నేను ఎప్పుడు చెప్పేదే, చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి గ్రూప్ 1 లాంటి, గ్రూప్ 2 లాంటి వాటిల్లో. ఎన్ని ఉన్నా కానీ ఎట్లయినా క్లియర్ చేస్తారు. వాడు కష్టపడి చదివేవాడికి ఎట్లయినా వస్తుంది, అందులో అనుమానమే లేదు. ఎన్ని లొసుకులు ఉన్నా, ఎన్ని కేసులు ఉన్నా అవన్నీ క్లియర్ చేసుకున్న చివరికి ఎవరో ఒకరు సెలెక్ట్ అవుతున్నారు కదా. వాళ్ళంతా హాయిగా జాబ్ చేసుకుంటున్నారు కదా. వాళ్ళల్లో మీరు ఎందుకు ఉండకూడదు? అందుకని బయట అపోహలన్నీ పక్కన పెట్టి గ్రూప్ 1కి సిద్ధం కండి. గ్రూప్ 1కి కనీసం 3 పేపర్లు కంప్లీట్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చే నాటికి. నోటిఫికేషన్ నవంబర్, డిసెంబర్లో పక్కా వస్తాయి 2 రాష్ట్రాలు. అన్ని క్లియర్ చేస్తారు. మీకు తెలిసిన విషయమే. ఏపీలో అయితే ఏకంగా జాబ్ క్యాలెండరే పెడతా ఉంటున్నారు. ఆల్మోస్ట్ అదే పనిలో ఉన్నారు ఏపీలో. సో అందుకని ఇప్పటి నుంచి రాయండి, టెస్ట్ సిరీస్ రాయండి, మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, లేదంటే ఆఫ్లైన్ క్లాసెస్కి రండి, ఆన్లైన్ క్లాసెస్కి రండి. ఇవేవి కుదరకపోతే కనీసం టెస్ట్ సిరీస్ అన్నా రాయండి. టెస్ట్ సిరీస్ అంటే అందరూ ప్రిలిమ్స్కి అంటున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పెద్ద విషయం అయితే కాదు అది. పర్టికులర్గా ఒక 5-6 ఏరియాస్లో మీరు మ్యాక్సిమం ఒక 50% చేస్తే గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్లియర్ అయిపోతుంది. గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా క్లియర్ చేయలేకపోతే మనం గ్రూప్ 1లో ఏం పోస్ట్ సాధిస్తాం? అందుకని గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది పెద్ద విషయం కాదు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్ట్లే రాయొద్దు. ఇప్పుడు మేము లాస్ట్లో పెడతాం, అప్పుడు రాయండి. మీరు ముందు రైటింగ్ స్కిల్స్ తెలియాలి. ఎలా రాయాలి, ఏం రాయాలి, ఎట్లా, ఏ ఆన్సర్ కరెక్ట్గా ఉండాలి, అసలు ఇంట్రడక్షన్ ఎట్లా, కంటెంట్ ఏంటి, అసలు గ్రూప్ 1 స్టాండర్డ్లో మనం ఆన్సర్ ఎలా ప్రజెంట్ చేయాలి, ఇవి మీకు తెలియాలి. అంతేగాని గ్రూప్ 1 ప్రిలిమ్స్ టెస్టులు పెడతారని అడుగుతూ ఉంటారు. అదే నాకు నవ్వు వస్తూ ఉంటుంది. గ్రూప్ 1 టెస్టులు ఎందుకు, ఆన్లైన్లో బోర్డు దొరుకుతాయి ఫ్రీగా, మీకు దానికి ఎందుకు డబ్బులు దండగా మీకు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ తీసుకోండి, అసలు అయ్యే రాయద్దు. మీరు ఎవరి దగ్గర గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాయద్దు. పాత పేపర్లు తీసుకోండి. ఏపీపీఎస్సీ ఒక 20 ఇయర్స్ పేపర్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రిలిమ్స్ ఊరికి అయిపోతుంది. సింపుల్. అవ్వకపోతే నన్ను అడగండి వచ్చి. ఒక 20 ఇయర్స్ పేపర్స్ మీరు నిజాయితీగా చేయండి, మీకు కాన్ఫిడెన్స్ అవ్వదు. ఏపీపీఎస్సీలో, టీజీపీఎస్సీలో ఏంటంటే రిపీటెడ్ క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మీకు కావాల్సింది అక్కడ ఎంత పర్సెంటేజ్ కావాలి, 65 to 75% వస్తే చాలు, మీరు క్వాలిఫై అయిపోతారు. ఆ 65 to 75% పాత క్వశ్చన్లు రిపీట్ అవుతాయి. మీరు పాత పేపర్లో ఒక 20 ఏళ్ళ పేపర్లు చేయండి, అయిపోతుంది. సింపుల్. దానికి ఎందుకు నాకు తెలియక అడుగుతా. ర్యాంకర్స్ ఎంతమందిని చూశాను నేను. ఫిలిమ్స్ టెస్టులు మెయిన్స్ రాయరా బాబు అంటే ఫిలిమ్స్ పెడతారా సార్ అంటాడు. ప్రిలిమ్స్కి అవసరం లేదు టెస్టులు. ఒకవేళ రాయండి, పెడతాం. ఎప్పుడంటే బిఫోర్ ఎగ్జామినేషన్, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. ఇప్పుడు మీరు మెయిన్స్ రాయాలి. మెయిన్స్లో కంటెంట్ ఎలా ఉంది, ఎందుకంటే సివిల్స్ ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్ళి జాబ్ రాక అటెంప్ట్ అయిపోయినటువంటి వాళ్ళతో మీరు పోటీ ఇవ్వాల్సి ఉంటుంది. వాళ్ళు ఎంత బెటర్గా ప్రజెంట్ చేస్తారు, వాళ్ళని మనం కంప్లీట్ చేయాలంటే మీరు ఏం చేయాలి, ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేయాలి కదా. ఊరికనే వస్తుంది గ్రూప్ 1 మీరు ఇట్లా చేస్తే. మళ్ళీ చెప్తాం చూడండి, ఎందుకంటే 99% మంది చేయరు, అందుకే రాదు. 1% చేస్తారు, వాళ్ళు ఖచ్చితంగా గ్రూప్ 1 అధికారులు అవుతారు. ఎంతమందిని చూసాను. సెకండ్ ర్యాంకర్లో ఇద్దరు చూశాను నేను, నా దగ్గర నా శిష్యులు. మిగతా ర్యాంకుల గురించి నేను చెప్పదలుచుకోలేదు. ఓన్లీ సెకండ్ ర్యాంక్స్ గ్రూప్ 1లో. తక్కువ వేకెన్సీస్లో కూడా వీళ్ళు సెకండ్ ర్యాంక్ సాధించారు. నేను ఊరికి ఎందుకు వాళ్ళ గురించి చెప్పడం, మీకు తెలిసిందే కదండి. చాలా జెన్యున్గా నేను కరెక్షన్ చేస్తాను, మీకు అన్ని ఇన్పుట్స్ ఇస్తాయి, ఎట్లా రాయాలి, ఏం రాయాలి అన్ని.
స్వయంగా నేనే ఆల్ పేపర్స్ కరెక్షన్ చేసి మీకు ఇస్తాను. ఎవ్వరు హెల్ప్ తీసుకోను. ఇక్కడ మీకు అశోక్ నగర్‌లో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలిసిన విషయమే. చాలా నిజాయితీగా నేను నేనేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మీరు ఇప్పుడు వెంటనే గాని జాయిన్ అయితే, ఇప్పుడు వెంటనే జాయిన్ అయిన వాళ్ళకి నేను కరెక్ట్‌గా పేపర్ కరెక్షన్ చేసి ఇచ్చేస్తాను. కొంచెం ఎక్కువ మంది అయితే మళ్ళీ మీకు బర్డెన్ అవుతుంది. అందుకని వెంటనే జాయిన్ అవ్వండి. ఫీజు కూడా లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువే పెట్టాను నేను ఫీజు. ఈ సంవత్సరం కొంచెం రీజనబుల్‌గా నేను ఫీజు పెడుతున్నాను. కాబట్టి ఆ ఫీజులో మీరు జాయిన్ అయిపోండి. లాస్ట్ ఇయర్ బానే పెట్టాను ఫీజు. ఇప్పుడు కొంచెం తక్కువే పెడుతున్నా. అయినప్పటికీ లాస్ట్ ఇయర్ నా దగ్గర 300 మెంబర్స్ వరకు రాశారు. దగ్గర దగ్గరగా తెలంగాణ గ్రూప్ 1, ఏపీ గ్రూప్ 1 ఒక 100 మెంబర్స్, తెలంగాణ గ్రూప్ 1 దగ్గర దగ్గర 300 మెంబర్స్ రాశారు. తెలంగాణ గ్రూప్ 1లో దాదాపు 35 మంది మొన్న సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఏపీ గ్రూప్ 1లో చాలా మంది అయ్యారు. మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అయన్నీ మీకు తెలిసినవే. సో, ఇది పరిస్థితి. కాబట్టి ఇప్పటి నుంచి మీరు సిద్ధం కండి. మీరు ఎన్ని సార్లు రాసినా నా దగ్గర ఒకసారి రాయండి. మీ భవిష్యత్తు ఏంటో నేను ఒక 5-10 టెస్ట్‌ల్లో చెప్పేస్తా. మీకు ఏ సైజ్ వస్తే అసలు వస్తదో రాదో అనేది కూడా నేను డిసైడ్ చేస్తా. నేను చెప్తా మీరు రాసే దాన్ని బట్టి మాత్రమే. ఇదేమి కాలజ్ఞానం కాదు. ఇదేమి జోష్యం కాదు. ఇదేం హిప్నాటిజం కాదు. మీ కంటెంట్‌ని బట్టి, మీ పరిస్థితిని బట్టి నేను చేస్తాను. ఓకే. థాంక్ యూ. చెప్పండి మీకు తెలిసిన వాళ్ళందరికి కూడా చెప్పండి. స్టార్ట్ చేయండి గ్రూప్ 1 ఇంక ఆలస్యం చేయొద్దు. ఆలస్యం చేస్తే మీరే వెనకబడిపోతారు. ఖచ్చితంగా వెనకబడిపోతారు. మీరు ఒక్కరోజు ఆలస్యం చేశారంటే కనీసం మీరు 1000 మంది మీకన్నా ముందుకొస్తారు. గుర్తుపెట్టుకోండి. అది గ్రూప్ 1, గ్రూప్ 2 యొక్క రేంజ్. ఓకే. థాంక్ యూ.